టీడీపీలో ఒకప్పుడు ఆయన స్థాయే వేరు. దాదాపుగా నంబర్ 2 అన్నంతగా హడావిడి కనిపించేది. మరి ఇప్పుడేమైంది? పార్టీ కోసం ఎంత చేసినా, కూటమి పొత్తు కోసం తన స్థానాన్ని త్యాగం చేసినా తగిన గుర్తింపు దక్కలేదా? అందరికీ పదవులు వస్తున్నాయి. మరి ఆ మాజీ మంత్రి పదవికి ఎప్పుడు వస్తుంది? ఆయన విషయంలో టీడీపీ హైకమాండ్ ఎందుకు ఆలస్యం చేస్తోంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇలాంటి చర్చే నడుస్తోంది. ఇందుకీ ఆయన ఎవరు? ఆ ముచ్చటేంటి? నామినేటెడ్ జాబితాలో కనిపించని దేవినేని పేరు, త్యాగానికి తగ్గ ఫలితం ఉమకు దక్కట్లేదా? దేవినేని స్థాయిని పెంచుతున్నారా, తొక్కేస్తున్నారా? మాజీ మంత్రి సముచిత స్థానం పొందేదెప్పుడు? రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాతో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేరు లేకపోవడంతో పొలిటికల్ గా ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. తన సొంత ఇలాఖా మైలవరాన్ని ఎన్నికల ముందు పార్టీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. దానికి తగిన ఫలితం దక్కడంలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి వసంత కృష్ణ ప్రసాద్ కొన్ని దశాబ్దాలుగా బద్ద వ్యతిరేకి. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి దేవినేని పూర్తిగా పోటీకి దూరం చేసిన పార్టీ హైకమాండ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా నామినేటెడ్ తొలి జాబితాలో ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2009-2014 ఎన్నికల్లో వరుసగా మైలవరంలో గెలిచిన ఉమా చంద్రబాబు కేబినెట్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో ఓడినా 2024 ఎన్నికల కోసం పనిచేస్తూ వచ్చిన ఉమకు వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ రాకతో టికెట్ విషయంలో నిరాశ ఎదురైంది. అయితే మంత్రిగా ఉన్న సమయంలో పోలవరం నిర్మాణానికి కాళ్లు చేతులు అడ్డం వేసి ప్రాజెక్టు పూర్తి కాకుండా చేశారన్న అపవాదు దేవినేనిపై ఉంది. ఆ కారణంగానే ఆయన్ని అధినేత పక్కన పెట్టారన్న చర్చ కూడా జరిగింది. ఇక మావాడి పని అయిపోయిందంటూ జిల్లాలో ఉమా అభిమానులు అనుచరులు అనుకునే పరిస్థితి వచ్చిందట. అయితే కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన నామినేటెడ్ పోస్టు దక్కొచ్చని అంతా భావించారు. తొలి విడతలోనే ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెడతారన్న ప్రచారము గట్టిగానే జరిగింది. అయితే ఆ పోస్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింద ఉంటుంది. అయితే పార్టీలోకి కొత్తగా వచ్చి రాయచోటి నుంచి గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి ఆ శాఖ దక్కింది. కాబట్టి తన సబ్ జూనియర్ కింద పనిచేయడం ఇష్టం లేక దేవినేనే వద్దనుకున్నారా, లేక అధిష్టానమే ఇవ్వలేదా అన్నదే ఇక్కడ అర్థం కాని విషయం. పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి తన సొంత స్థానాన్ని త్యాగం చేసినా తగిన న్యాయం చేయడంలో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తోందనే చర్చ జోరందుకుంది. ఇప్పుడు ఆయనకు పదవి విషయంలో ఇంకా సమయం ఆసన్నం కాలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల పలు కార్పొరేషన్ల కార్యవర్గాన్ని ప్రకటించిన ప్రభుత్వం అందులో డైరెక్టర్లుగా మాజీ మంత్రులు, సీనియర్ నేతలను నియమించి చైర్మన్లుగా మాత్రం కొత్త నేతలను నియమించడం విమర్శలకు దారితీసింది. దీంతో పార్టీ కోసం త్యాగాలు చేసిన సీనియర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే దేవినేని ఉమకు పదవి విషయంలో జాప్యం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవినేనికి పదవి దక్కకపోవడం వెనుక అంతర్గత రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. దేవినేనికి పదవి ఇస్తే నియోజకవర్గంలో తనకు పట్టు ఉండదనే భయంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడ్డుకున్నారనే గుసగుసలు కూడా పార్టీ క్యాడర్లో వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ ఆదేశానుసారం పోటీకి దూరంగా ఉన్న మైలవరంలో తన పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు దేవినేని ఉమ. మొన్నటి వరదల సమయంలోనూ బాధితులకు అండగా నిలిచి తన ఇంటెన్షన్ ను చెప్పకనే చెప్పేశారు. ఈ ఇద్దరి నేతల తీరు వల్ల మైలవరంలో అధికార పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. తాజాగా దేవినేనికి పదవి విషయంలో ఎమ్మెల్యే చక్రం తిప్పారనే ఆరోపణ రెండు వర్గాల మధ్య అగ్గి రాజేసిందట. కేంద్ర స్థాయిలో పలుకుబడి ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సైతం ఉమకు పదవి రాకుండా గట్టిగానే లాబియింగ్ చేశారన్న ప్రచారము జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ మీదే ఈ మాజీ మంత్రి ఆశలు ఉన్నాయట. అది దక్కించుకునేందుకు పొలిటికల్ గా బాగా యాక్టివ్ గా ఉంటున్నారట. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవాన్నంతా రంగరించి ఇటీవల బుడమేరు వరదల నియంత్రణ కోసం బాగానే పనిచేసి అధినేత దృష్టిలో పడేందుకు ట్రై చేశారట ఉమా. అయితే అంతకు మించి అన్నట్టుగా హైలైట్ అయిన మంత్రి నిమ్మల దేవినేనికి చెక్ పెట్టేశారు. దీంతో క్రెడిట్ అంతా నిమ్మల ఖాతాలో పడింది. దేవినేని ఆశిస్తున్నట్టు ఎమ్మెల్సీ దక్కితే ఓకే, లేదంటే మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టేనన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.